రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు ప్రవళిక నరేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీకి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హామీలతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, శ్రీనివాస్, సాగర్, శివయ్య, నాగేష్, మధు, రవి, సత్తయ్య, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ పెద్దలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి, మా గ్రామ పెద్దలు దశరథ్ రెడ్డి గారికి, నాతోటి యువకులు, మా మామ, మా బొమ్మారిది అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీకి రావడానికి కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఇందులో తొలిగా మాకు యూత్ ఎంకరేజ్ చేసి మాతో పాటు ఉన్న మిత్రులు మీరు కూడా వస్తే మాకు సహకారం బాగుంటుంది, అందరం కలిసికట్టుగా పనిచేస్తే మనం భానూరులో బీఆర్ఎస్ పార్టీని చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని కోరుకుంటూ, అలాగే మా అందరూ సపోర్ట్ ఉంటే బాగా ముందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని భానూరు జెండా ఎగరేస్తామని తెలుస్తున్నాం. మేము ముఖ్యంగా భానూరు గ్రామంలో నాకు తెలివచ్చిన నుంచి ఒక 25 ఇయర్స్ నుంచి నేను కాంగ్రెస్ అంటే ఇక పేరు పెట్టకుండా ఉండే, ప్రతి ఒక్కరు శివ అంటే కాంగ్రెస్ అంటుండే. అలాంటి పార్టీ నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి రావడానికి భగవంతుడు సహకరించి ఈరోజు ఇంకా ముందుకు వెళ్ళడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మా పెద్దలు, మా మిత్రులు కూడా. మేము ఇవన్నీ వేరే విషయాలు పక్కకు పెడితే నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా గ్రామంలో ముందుండి ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాను ఎగిరేయదలుచుకున్నాము. జై బీఆర్ఎస్, జై కేసీఆర్. అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ నమస్కారం. నేను భానూరు 8th వార్డ్ మెంబర్. నేను గత ఎలక్షన్లో గెలిచినాను. నేను మొన్ననే రీసెంట్గా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో చేరాను. కొన్ని అన్ని కారణాల వల్ల పార్టీ నుంచి రావడం జరిగింది. ఆ పార్టీలో అయితే ఎలా కష్టపడ్డామో మేము ఈ పార్టీలో కూడా అలానే కష్టపడి మన బీఆర్ఎస్ భానూరులో బీఆర్ఎస్ లేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో బలపరుస్తాం. బీఆర్ఎస్ మా నేమ్ రావడంతో బీఆర్ఎస్కి ఊపు వస్తుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో నేను బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము. కొన్ని అన్ని కారణాలు ఇక్కడ పింఛన్లు రావట్లేం లేదు, ఇందిరామీన్లు రావటం లేదు, ఇక్కడ సిసి రోడ్లు శాంక్షన్ అయినవి కూడా చేయటం ప్రభుత్వం ఉండి కూడా మేము ప్రభుత్వం లేని పార్టీలకు వస్తున్నామంటే మన మహిపాల్ అన్న నాయకత్వంలో చాలా పనులు అయినాయి. ఇక్కడ సిసి రోడ్లు కానీ, మన యాదవ్ సంఘం కానీ, కుర్మ సంఘం కానీ, అన్ని సంఘంలో మన మహిపాల్ అన్న ఆధ్వర్యంలో సిఆర్ఎఫ్ ఫండ్ ద్వారా ఇవి నిర్వహించారు. నా మీద తప్పు ఆరోపణలు వస్తున్నాయి. ఏదో 50 లక్షలకు అమ్ముడు పోయాడు మన బీఆర్ఎస్కి అని చెప్తున్నారు. నేను ఈ ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నాను, 50 లక్షలకు నేను అమ్ముడు పోయి ఉంటే నేను నమ్మే వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి మీద ప్రమాణమే చెప్తున్నాను. నేను తడిబట్టలతోటి గుడి ఎక్కుతానని చెప్తున్నాను. ఎవరైతే నాకు ఆ సవాల్ ఇచ్చారో నేను వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, తప్పు ఆరోపణలు చేయకండి. అందరం కలిసి కట్టుదలగా భానూరు అభివృద్ధి కోసం, సంఘటన కోసం పనిచేద్దామని కోరుతున్నాను.